వచ్చింది. ఆయన ప్రపంచం నుండి గాలిని మొత్తం తీసేశారు. భూమి మీద ఎవ్వరూ ఊపిరి తీసుకోలేకపోయారు. అప్పుడు దేవతలందరూ కలిసి వాయు దేవుడికి నచ్చజెప్పారు. ఇంద్రుడు హనుమంతుడికి ఈ ఆయుధం తగలకూడదని వరం ఇచ్చారు. బ్రహ్మదేవుడు తెలివిని ప్రసాదించారు. అగ్నిదేవుడు మంటల్లో కూడా ఏమీ కాకుండా వరం ఇచ్చారు. అప్పుడు వాయు దేవుడు మళ్లీ గాలిని ప్రసాదించారు. అందరూ సంతోషంగా ఉన్నారు. అలా ఆ దేవుడిలాంటి వానరుడికి చాలా గొప్ప శక్తులు వచ్చాయి. కానీ శక్తితో పాటు వినయం కూడా ఉండాలి కదా. హనుమంతుడు చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవారు. మునులు ధ్యానం చేసుకుంటుంటే వారిని ఇబ్బంది పెట్టేవారు. సరదాగా కొండల్ని ఎత్తేవారు. ఇంకా సూర్యుడిని కూడా ఆట పట్టించేవారు. అందుకని ఋషులు వారికి ఒక చిన్న శాపం పెట్టారు. ఎవరైనా నీ శక్తుల గురించి నీకు గుర్తు చేసే వరకు మీరు వాటిని మర్చిపోతారు అని సెలవిచ్చారు. ఈ శాపం ఒక మంచి విషయానికి కోసమే జరిగింది. ఎందుకంటే సరైన సమయం వచ్చినప్పుడు వారి శక్తులు